వైసీపీ తీరుని తప్పుబడుతూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు, వీళ్లకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం విశాఖపట్నం ఉదేమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? నోటికి కాదు చంద్రబాబు తాళం వేయాల్సింది. నీకు గనక నువ్వు చెప్తావు నేను తుఫాన్లు ఆపేస్తాను, ఏది వరదలను ఆపేస్తాను, ఏది ఉధృతం రాని నా దగ్గర టెక్నాలజీ ఉందని, నీకు చేత అయితే ఆకాశానికి తాళం వేయి, లేదా కృష్ణాకి సంబంధించినటువంటి ఆ కృష్ణా నదికి తాళం వేయి. అంతే తప్ప వరదలు రాకుండా నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు నీకు అమరావతి పేరు చెప్తే అంత కోపం వస్తుంది? పాపం. ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలంటే పోలే. నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి, పిచ్చిగా అనుకుంటున్నా. మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు అనేటువంటి మాట, ఆ జీవోలు జగన్ గారి చెవుకు చుట్టండి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చెవుకు కాదు చుట్టాల్సింది. నీ సెక్యూరిటీ కన్నా అనుమతిస్తే ప్రజలని సూపర్ 6 మీద నువ్వేదైతే వాగ్దానాలు చేశావో అవి నీకు అంటించి గాడిద మీద ఊరేగించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో.